గ్రామ్య ధర్మముల నుంచి బయటపడాలి. గ్రామ్య ధర్మాలంటే లోక వ్యవహారం, వాటి నుంచి బయటపడుతూ మోక్షధర్మ రతిస్తదా, మోక్షధర్మములపై ప్రీతి కలిగి ఉండాలి. దీనికి ఇంకోటి ముఖ్యం, మితమేధ్యాదనం అంటే మితాహారం స్వీకరించాలి. ఇది మితమేధ్యాదనం పదానికి మితమైన పవిత్రమైన ఆహారాన్ని స్వీకరించాలి అన్నాడు ఇక్కడ. ఇది చాలా ముఖ్యమండి. మితాహారం గనక నేను రోడ్డు పక్కన అమ్ముతున్నటువంటి పానీపూరి కొంచెమే తింటాను అర్థం కాదు, అట్లాంటివి తినకూడదని అర్థం. ఇక్కడ ఏది శుద్ధంగా శుచిగా వండపడి ఈశ్వర నివేదితం అవుతుందో అది తినాలి. అది కూడా శరీరానికి హితమై, మితభుక్ హితభుక్ రుతభుక్ అని 3 భోజనాలు చెప్పిందండి శాస్త్రం. ఓహో, ప్రవచనాలు జ్ఞానమే కాదు, భోజనాల గురించి కూడా చెప్తున్నారనమాట. మరి అందుకు వదలద్దని చెప్తున్నారు ఇక్కడ. మితంగా తిను, హితమైన తిను అంటే శరీరానికి అది ఆరోగ్యం కలిగించాలి. ఏమిటో నాకు అది రుచించట్లేదండి, ఇదే బాగుంది, ఇది ఒంటికి పడదు, అయినా తింటా. కానీ భగవంతుడు కావాలనుకునే వాళ్ళు అలాంటివి తినకూడదు. అంతే ఇక్కడ వాడు మితమైనది హితమైనది రుతం అన్నాడు. రుతం అంటే ధర్మముతో సంపాదించినది అన్నాడు ఇక్కడ. ఇది చాలా ప్రధానం ఇక్కడ. అయితే ఇదే మాట ఉపనిషత్తుల్లో ఉన్నప్పుడు శంకర భగవత్పాలు వేరే అర్థం చెప్పేశారు. ఆయన పట్టుకొస్తే ఒకంతర తెమలనివ్వడు. కానీ ఏం చేద్దాం, ఇది ఇంకా బాగా అర్థమవుతుంది ఆయన చెప్పిన మట్టి పెట్టి. భోజనం అంటే నువ్వు తినే ఆహారమే కాదయ్యా, నువ్వు అనుభవించే ప్రాపంచిక విషయములు. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఆహ్రియతే అయితే ఆహార, నీ ఇంద్రియాలతో అనుభవించేవన్న ఆహారములు. ఇప్పుడు ఇది అన్వయించింది అక్కడ. మితమైన అంటే ఆ ఇంద్రియాలతో నీకు ఎంత అవసరమో అంత. అంటే నోటికి కూర కావాలి, భోజనం కావాలి, దాని గురించి ఆలోచిస్తే తప్పులేదు. ప్రపంచం గురించి ఆలోచించుకోలేదని చెప్పారండి, తిండి మానేమని చెప్తున్నాడా? కాదు. జీవయాత్ర సాగడానికి లోకయాత్ర విధాయని, జీవయాత్ర సాగడానికి అవసరమైనవి అవి కూడా మితముగా, ఆరోగ్యంగా సాధన చేసుకోవడానికి అవసరమైనంత వరకు హితముగా, ధర్మబద్ధముగా సంపాదించినవే అనుభవిస్తూ ఉంటే మితబుక్ హితబుక్ రుతబుక్. ఇదే మిత మేధ్యాదనం, శశ్వద్ వివిక్తక్షేమ సేవనం. ఇది చాలా అవసరమండి. వీలైనంత ఏకాంతవాసం చూడాలి. సిద్ధుడు 1000 మందిలో ఉన్న వాడికి ఏం పర్వాలేదు, బంధితుడు కాడు. కానీ సిద్ధి పొందే వరకు మాత్రం వీలైనంత ఏకాంతం చాలా అవసరము. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఏకాంతం లభిస్తేనే నీ గురించి నువ్వు ఆలోచించే అవకాశం వస్తుంది. నీకు సంఘం పెరుగుతున్నంత కాలం బహిర్ముఖమైపోతావు. అందుకే వీలైనంత ఏకాంతం ఇది చాలా అవసరం. వివిక్త సేవి లఘ్వాసి అన్నాడు. ఇదే మాట భగవద్గీతలో. అంటే ఇవాళ భాగవతం అయిపోయింది, మళ్ళీ భగవద్గీత చెప్తారన్నమాట. అంటే చెప్తాం కానీ భాగవతం మళ్ళీ చెప్పారంటారు మీరు, అది వచ్చింది ప్రమాదం. అక్కడ ఇదే. ఎందుకంటే భగవద్గీత ఇది కపిల గీత. భగవానుడే 2 రూపాయలతో చెప్తున్నాడు, చెప్పే విషయం ఒకటే. అక్కడొకటి ఇక్కడొకటి చెప్తే దాని ధర్మం అని తెలుసుకోండి ఇక్కడ. ఎంత అందమైతే వివిక్త సేవి. రామకృష్ణ పరమహంస గొప్ప మాట అంటాడు, గృహస్థ ధర్మంలో ఉన్నవారు కూడా వీలైనంత ఏకాంతాన్ని అప్పుడప్పుడు సేవించాలి. అందుకే క్షేత్రములు వాటికి వెళ్ళాలి, సంపర్కాలు తగ్గించుకోవాలి, మననం చేయాలి, శ్రవణం చేయాలి, చింతన చేయాలి. అందుకే ఇది ప్రధానం. అదే ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు ధ్యానం చేసామనుకోండి, రామరామ అంటే దానం కలుగుతుంది, వెంటనే ఎప్పుడు పక్కవాడికి చెప్పేస్తామని మురిసిపోతాం, అసలు ఆనందం అనుభవించాం. ఇది మంచి. అలాగే ఒక శాస్త్ర గ్రంథం మన తారణ కోసం చదువుతుంటాం, మనకేదో అర్థమవుతుంది, ఆనందం కలుగుతుంది. కానీ ప్రాపంచిక బంధం పెంచుకుంటే అది అవతల వాడికి చెప్పేద్దామని బులాటం పడుతుంది, అప్పుడు లోపలికి వెళ్ళదు. అది వచ్చింది బాధ. అయితే అవతల వాడిని తరింపజేయడానికి చెప్పడం మంచిదే, కానీ అది మనం ఎంత అనుభవిస్తున్నామన్నది కూడా అంత అవసరమేగా. అందుకే లంపటాలు తగ్గించుకోవడం చాలా అవసరము. అందుకే ఇక్కడ శశ్వత్ వివిక్త క్షేమ సేవనం అన్నాడు ఇక్కడ. దీనికి ఇంకో నిర్వచనం చెప్పారంటే, నీ ఆధ్యాత్మిక సేవకి లేదా ఆధ్యాత్మిక సాధనకి అవరోధము కాని విధముగా జీవించు అన్నారు ఇక్కడ. నీ సాధనకి దెబ్బ తగలకూడదు, ఒక్కటి తెలుసుకో. అన్ని పనులు పెట్టుకున్నానండి, అందుకే ఈ మధ్య సాధన సాగట్లేదండి, అప్పుడు పనులు వదిలి సాధన వదులుకో. ఇది నీకు నువ్వు నిర్ణయించుకోవాలి. అన్నీ కూడా గురువుగారు చెప్పాలంటే అలాంటి ఇక్కడ మనకు మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. దాని తర్వాత అహింస. ఇది చాలా చూడండి. ఇప్పుడు ఈ విషయాలు పిల్లలకి చెప్పండి. ఇలాంటి క్వాలిటీస్ పిల్లలు అభివృద్ధి చేసుకుంటే వాడు క్షేమంగా ఉంటాడు, వాడి వల్ల లోకం క్షేమంగా ఉంటుంది. కనుక ఈ లక్షణాలు వాడికి. అహింస, మాటతో కానీ మనస్సుతో కానీ చేతతో కానీ ఇంకొన్ని బాధించకూడదు. సత్యం అనేక మార్లు చెప్పుకున్నాం. ఏది సత్యం చెప్పేమో అనేక మార్లు, సంతోషం. సత్యం అంటే ఏమిటో అనేక మార్లు చెప్పుకున్నాం మనం ఇక్కడ. భూతగీత యథార్థ భాషణం సత్యం. అస్తేయం అంటే తనది కాను సొమ్మును తాను తినకుండా ఉండడం, అక్రమార్జన లేకుండా ఉండడం. ఇది ప్రధానమైనది. యావదర్థ పరిగ్రహ, ఇది మాట చాలా ముఖ్యమైనదండి. ఇవన్నీ కూడా భగవంతుడు కావాలనుకునే వాళ్ళకి, మాటి మాటికి అది మర్చిపోవద్దు. అది
ఇంజనీరింగ్ పాస్ అవ్వాలంటే ఇది కోర్సు, మెడిసిన్కి అయితే ఇది కోర్సు, భగవంతుడు కావాలంటే ఇది కోర్సు. అవన్నీ కష్టమండి అంటే నువ్వు భగవంతుడు అక్కర్లేదండి అని అర్థం. ఇక్కడ ఏం చేస్తామండి ఇక్కడ? అందుకే ఇది కోర్సు అని ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటూ యావత్ అర్థ పరిగ్రహ అంటే దేహ నిర్వహణకి కావలసినంత మేరకే ప్రాపంచిక విషయములు సమకూర్చుకొనుట బ్రహ్మచర్యం. తర్వాత మాట బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అనే మాటకి శాస్త్రాధ్యయనం అని ఒక అర్థం ఉన్నది. బ్రహ్మచర్యం గృహస్థుకు కూడా చెప్పబడింది. అది ఏకపత్ని వ్రతము. అదేవిధంగా అందులో కూడా నియమపాలన ఏదైతే ఉందో అది గృహస్థులకి బ్రహ్మచర్యము. ఇది గృహస్థులకు కూడా మోక్షం కావాలి, అప్పుడు వాళ్ళు ఇలా ఉండాలి. ఇది అప్పుడు వాళ్ళకి స్వధర్మం వాళ్ళకి. ఇవన్నీ అలా అన్వయించుకోవాలి. తపస్సు. తపస్సు అనే మాటకి తపస్సు అధర్మవర్తిత్వం అని చెప్పుకోవచ్చు. తపస్సు అనగా నియమపాలన. శాస్త్రము చెప్పిన నియమాలతో శరీరాన్ని శోషింపజేయుట. దీని అర్థం ఏంటంటే ఒక ఇనప దాన్ని ఊచగా వంచడం, కానీ ఎక్కువ వంచితే విరిగిపోతుంది తెలుసుకోవాలి ఇక్కడ. అది ఆ పరిమితి కూడా మనకు మనమే తెలుసుకుంటూ తపస్సులు.